అల్లుడి కోసం మామ రంగంలోకి దిగారు హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. అయితే అల్లు అర్జున్ ను వివాదాలు చుట్టుముట్టిన సమయంలో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మా ప్రెసిడెంట్ వచ్చిండ్రు. అదే కాన్ఫ్లిక్ట్ కి ఏమైనా ఎండ్ చేయాలని మన ఆలోచన, దాన్ని ఏమైనా చర్చించారా సార్? లేదు లేదు మా ప్రెసిడెంట్ వచ్చిండ్రు. అదే కాన్ఫ్లిక్ట్ కి ఏమైనా ఎండ్ చేయాలని మన ఆలోచన, దాన్ని ఏమైనా చర్చించారా సార్? లేదు లేదు మా ప్రెసిడెంట్ వచ్చిండ్రు. చూస్తున్నాం, అల్లుడి కోసం మామ రంగంలోకి దిగారు హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో ఆయన భేటీ అయ్యారు. అయితే అల్లు అర్జున్ ను వివాదాలు చుట్టుముట్టిన సమయంలో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఒకవైపు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు అల్లు అర్జున్, ముఖ్యంగా అల్లు అర్జున్ కి సంబంధించి ఇటు వాళ్ళ ఇంటిపైన దాడి కావచ్చు, లేదంటే మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, అన్నిటి నేపథ్యంలో ఈ రోజు వాళ్ళ మామ ఇటు గాంధీ భవన్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ కూడా ఈ సమయంలో వెళ్లడం ఎట్లా చూడాలి? థ్యాంక్ యూ పవన్. కాసేపటి క్రితం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చారు, గాంధీ భవన్ కు వచ్చారు. ఈ గాంధీ భవన్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ ఆ సమయంలో ప్రెస్ మీట్ లో ఉన్నారు. ఇక దీపదాస్ మున్షి చంద్రశేఖర్ రెడ్డిని కలిసినా ఆమె ఏం మాట్లాడలేదు. రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఆ సమయంలో మీడియా చంద్రశేఖర్ రెడ్డిని చుట్టుముట్టడం, దాంతోపాటుగా అదే సమయంలో ఇటు మున్షి చంద్రశేఖర్ రెడ్డిని గుర్తుపట్టకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ రెండు అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడకపోయి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే మామ కోసం, అల్లుని కోసం మామ రంగంలోకి దిగాడని చెప్పుకోవచ్చు. ఆయనను ఏబిఎన్ ఆయనను ప్రశ్నించింది. ఆయన క్లియర్ గా రెండు విషయాలు చెప్పిండు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతను, నేను మా పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జ్ గాంధీ భవన్ లో ఉంటే వాళ్ళని కలవడానికి వచ్చినట్టు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. పార్టీ కూడా ఈ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయాలు ఇన్వాల్వ్ అయితే, అంటే ఇటు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అయితే అల్లు అర్జున్ కి మన రిలాక్సేషన్ దొరుకుతుంది అని ఆయన మామ భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాసేపటి క్రితం గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోయాడు. సార్, అల్లు అర్జున్ మామ వచ్చినట్టున్నాడు, ఆయన కలిసినట్టున్నాడు, ఏంటి దీనికి? ఈ అర్జున్ గారు మామ వచ్చినప్పుడు మేము పత్రికా సమావేశంలో ఉన్నాము. దీపదాస్ మున్షి గారు మేమంతా సమావేశం ఉన్నారు. వారు బయటకు వెళ్ళినారు, నాతో ఫోన్లో మాట్లాడినారు, మళ్ళీ వచ్చి కలుస్తాననే మాట చెప్పినారు. అల్లు అర్జున్ మామ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు పాత మిత్రుడు, పాత కాంగ్రెస్ వాది. తప్పకుండా మాట్లాడుకుంటాం, ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటాం. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ కి ఒక ఎండ్ కార్డు పడే అవకాశం ఉందా సార్? మీరు ఇన్వాల్వ్ అయితే కాన్ఫ్లిక్ట్ అనేది లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ అంశం అనేది ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి, ఒక పిల్లాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి చట్టము, పోలీసు వారి చర్యలు వారు తీసుకుంటా ఉన్నారు. దీంట్లో అల్లు అర్జున్ మీద A11 గా చేర్చినారు, A1 కాదైనా. చట్టరీత్యా వారు అరెస్ట్ అయినారు, రిలీజ్ అయినారు. దీంట్లో నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని అసలు చిత్రసీమ చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రికి చేసినారు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీకు తెలియదా? బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్ళకి తెలుసా? చిత్రసీమ హైదరాబాద్ ఎందుకు వచ్చిందో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఎక్కడున్నారు అప్పుడు? 70 శతకంలో ఆనాడు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు చిత్రసీమ హైదరాబాద్ రావడానికి, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో హైదరాబాద్ వెలువడడానికి కారకులు ఎవరు? ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. ఇవి తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి చిత్రసీమకు ఉన్నటువంటి బంధం తెలియక ఈ జరిగిన ఒక సంఘటన రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, చిత్రసీమ అభిమానులు, సినిమా అభిమానులందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ గత 50 ఏళ్లుగా చిత్రసీమను ఏ రకంగా ప్రోత్సహిస్తూ వచ్చింది, ఏ రకంగా వెసులుబాటు కలగజేసింది అందరికీ తెలుసు. పుష్ప 2 కూడా వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది?
పుష్ప 2 అనేది ఒక కమర్షియల్ సినిమా అయినప్పుడు కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చినాము? చిత్రసీమను ప్రోత్సహించాలని. అప్పుడు ఈ సంఘటన జరగలే కదా, సంఘటన జరగకముందు చిత్రసీమకి పుష్ప 2కి వెసులుబాటు కలగజేసింది, కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఆ తర్వాత జరిగిన సంఘటనకి దీనికి ముడిపెడితే ఇది సబబు కాదు. రాజకీయాలు ఇవాళ మాట్లాడుతున్నవారు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని చెప్తా ఉన్నాం. ఇది మొత్తానికైతే చిత్రసీమకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యతిరేకం కాదు, చిత్రసీమను ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోత్సహించడంలో భాగంగానే పుష్ప 2ను కూడా దానికి బెనిఫిట్ షోలు కానీ రాయితీలు కానీ కల్పించే అంశాన్ని కూడా పరిశీలించింది. కానీ వాళ్ళపై చిత్రసీమకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ పెంచడానికి కొన్ని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాడు. చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాది, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలుగా తనని పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపదాస్ మున్షిని కలవడానికి గాంధీ భవన్కి వచ్చాడు. ఆ సమయంలో వీళ్ళిద్దరూ ఇటు మున్షి కానీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చాడు, వెళ్ళాడు. ఒకవేళ మళ్ళీ ఆయన కాంటాక్ట్ చేసి కలిస్తే తనను ఖచ్చితంగా కలుస్తాము, మాట్లాడతాము. కానీ అక్కడ రేవతి చనిపోయినటువంటి విషయంలో కానీ అల్లు అర్జున్ పోలీసుల మాట వినకుండా చేసినటువంటి విషయంలో కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆయనపై ఎలాంటి పగ లేదు. ఒకవేళ పగ ఉంటే ఆయనను A1గా పెట్టేవాళ్ళు A11గా ఆయనను పెట్టారు. కానీ పోలీసుల మాట వినకుండా అంత రెప్చర్ కావడానికి కారణం కాబట్టే ఆయనను పోలీసులు చట్టపరంగా ఆయనకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు